చూస్తే 14 నెలల పరిపాలన జరిగింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎలా ఉంది? ఏది అమలు కాలేదు, ఏమీ లేవు, అందరికీ అందుబాటులో లేవు. ప్రతిదానికి సమయం ఇవ్వమంటుంది సార్. ఆల్రెడీ 15 నెలలు పోయింది దగ్గర. ఎలా అనిపిస్తుంది? ఇచ్చిన పథకాలు కూడా అరకొరగానే అందని చాలామంది అంటారు. అంతే, ఓకే, అంతే. ఏమంటారు సార్, ఏమైనా వస్తున్నాయా ఇంట్లో పథకాలు? పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి. ఏం లేవు. మొన్న ఏదైతే తల్లికి వందనం అన్నారు, పిల్లలకి మనం అండి ఏమీ రావడం లేదు. గత ప్రభుత్వంలో అన్ని అందరికీ అందినాయి. స్మార్ట్ మీటర్లతో పాటు కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? విపరీతంగా పెరిగినాయి. ఇంతకుముందు 150, ఇప్పుడు 300 వచ్చింది. వామపక్షాలు ఎవరైనా బిగిస్తానికి వస్తే మాకు ఫోన్ చేయమని నెంబర్లు కూడా ఇస్తున్నారు సార్. స్మార్ట్ మీటర్లు వద్దంటున్నారు, ఏమంటారు దానిపై? నిజమే, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారు కదా మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి. సార్ నిన్న పులివెందుల అంశం ఎలా అనిపించింది? రసాబాసుగా సాగినప్పటికీ ఇంతవరకు అంటే ఎలక్షన్ చూడలేదు. పోలీసుల సమక్షంలోనే రింగ్లు కూడా జరుగుతున్నాయి కదా సార్. నిజమే. 3-14 బూత్కి మరోసారి రీపోలింగ్ ఉంటుంది ఈరోజు. రేపే రిజల్ట్ వస్తుంది సార్ 14. మరి ఎలా ఉండబోతుంది అంటారు? కూటమేనంటారా? కూటమి రాదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. గతంలో కూడా ఇక్కడ చరిత్రలో అక్కడెక్కడ బీట్అవుట్ చేసిన ఆనవాళ్ళు లేవంటున్నారుగా. అప్పుడు కాంగ్రెస్లో ఉంటే కనుక రాజశేఖర రెడ్డి, తర్వాత వైసీపీ అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏమన్నా మారుతుందంటారా? మారదు, ఇదే వస్తుంది. మరి ఏమంటారు సార్, ఉచిత బస్సు పథకం పైన ఏమన్నా అభిప్రాయాలు ఉన్నాయి? అంటే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటున్నారు? ఏం లేవండి, ఆటో వాళ్ళు దెబ్బతింటానికి. ఎలా ఉంటుంది? 4 ఏళ్లలో భవిష్యత్తులో ఈ యొక్క అమరావతి పోలవరం అవుతాయా? నమ్మకం లేదు. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? పర్లేదు, ఇంతవరకు ఏం లేదండి, రోడ్లు కూడా ఏం లేవు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అన్న. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 14 నెలలు గడిచింది. గత ప్రభుత్వాల సంక్షేమము వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు జనరల్గా అన్నీ కూడా సచివాలయాలే అప్పచెప్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎలా అనిపిస్తుంది? ఏ ఫాస్ట్గా వెళ్తున్నాయి? గతం బాగుంది, ఇప్పుడు బాగుంది? గతంలో అయితే ఇంటికి వచ్చి వారంటీలు పనిచేసేవాళ్ళు. వాళ్ళకు కూడా దాంట్లో కూడా కొద్దిగా తికమసులు ఉన్నాయి, లేదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఏంటంటే ఎక్కువగా పేదవాడికి రావట్లేదు. వాళ్ళ కార్యకర్తలే తినడమే ఎక్కువైపోయింది. ఎక్కువగా అసలైన పేదవాడికి దొరకట్లా. సైడ్లో ఓపెన్ చేస్తానంటున్నారు. అదేమో వెళ్తుంటే సచివాలయంకి వెళ్తుంటేమో ఆ సైడ్ ఓపెన్ అవ్వట్లేదు. ఇల్లులు ఇప్పుడు దాకా నాకే రాలేదు ఇల్లు. పెట్టుకున్న గత ప్రభుత్వంలో పెట్టుకున్న ఇల్లే మళ్ళీ అడుగుతుంటే అసలు రెస్పాన్స్ లేదు. ఏమంటే సైడ్ ఓపెన్ అయింది, అదే ఇదే ఇది అంటున్నారే కానీ ఏమీ అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. పేరు పెట్టారు కదా సూపర్ 6 పథకాల్లో ఈ తల్లికి వందనం కానివ్వండి, ఈ ఫీజు రీంబర్స్మెంట్లు కోటా ఏమన్నా మాకైతే మా పిల్లలు చిన్నపిల్లలే, మాకైతే ఏం రాలేదు. మా అన్నయ్య వాళ్ళకైతే వచ్చినాయి అంటున్నారు. అది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది వాళ్ళు కొద్దిగా పథకాలు అనేది ఇంకా ఏ గవర్నమెంట్ అయినా సరే కొన్ని అమలు చేయగలుగుతుంది, కొన్ని అమలు చేయలేదు. ఇంకా చూద్దాం వీళ్ళు ఇంకా ఏం చేస్తారు. బస్సుల కోసం అయితే చాలామంది అడుగుతున్నారు. కరెంట్ బిల్లు అయితే ఒక ఆయనకి, పెద్ద ఆయనకి 100 రూపాయలు వచ్చింది. ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి 1030 రూపాయలు వేశారు. మామూలుగా 500 కరెంట్ బిల్లు వస్తే 2000 వేస్తున్నారు. ఇలా ఒక పేదోడు, ఒక ముసలాయన, పెద్ద ఆయన రిటైర్మెంట్ అయ్యి రిక్షా బండి వదిలేసి ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయన అంటున్నాడు వాళ్ళ అబ్బాయి జైల్లో ఉన్నాడు. అరెస్ట్ అయిపోయి వాళ్ళ అబ్బాయి జైల్లో ఉంటే ఆయనకి గడవని పరిస్థితి, పూరి పాక అయింది. ఆయనకి 100 రూపాయలు, ఆయన ట్యూబ్లైట్ ఒక ఫ్యాను, ఆయనకి 100 రూపాయలు బిల్లు వస్తే 550 రూపాయలు ఇంకోటి వేశారు, 160 రూపాయలు ఇంకోటి వేశారు, 1000 రూపాయలు వేశారు. నేను ఎలా బతకాలి? నేను ఇంట్లో నాకేం ఆదాయం లేదు. నేను మా పిల్లోడు చూసి జైల్లో ఉన్నాడు, నా పిల్లకి పెళ్లి చేశాను, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి నాకు అని చెప్పి అంటున్నాడు. అయితే ఉన్నాయి ఖచ్చితంగా. మామూలు ఇబ్బందులు కాదు. జనాలు వ్యాపారాలు లేవు, రూపాయి ఆడట్లేదు ఎవరికి. వ్యాపారాలు అయితే ఒక్కొక్కడైతే నిన్న షాప్కి వెళ్తే వాడు ఐపీ పెట్టేశాడు. ఒకడేమో ఆటోమొబైల్ షాప్ తీసేసి దానికి ఏమంటారు షాపులకి వెళ్తున్నారు. కొనే పరిస్థితి లేదు ఎవరు కూడా. రేట్లు చూస్తేమో బగ్గా అంటున్నాయి, పెంచుకోవడం. సామాన్యుడే బతకడం కష్టమైపోయింది. అది ఉన్నట్లయితే 14 నెలల ప్రభుత్వ పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్? పైన కేంద్రం సపోర్ట్ ఉంది, అమరావతి పనులు కూడా వేగవంతం చేయమని నిన్న క్యాబినెట్ మీటింగ్లో సమీక్ష చేశారు. తదుపరి ఉచిత బస్సు ప్రయాణం August 15 మహిళలకి. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఈ సంక్షేమం సూపర్ 6 కాబట్టి ఏమేమి వస్తున్నాయి? మీరు చెప్పినవి అన్నీ కరెక్టే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే అన్ని రకాలుగా లేవు. బట్ ఏంటంటే ఫ్రీ అంటున్నారు. ఫ్రీ బాగుంది, కాకపోతే అందరికీ అనేది కాదు, అంత కరెక్ట్ కూడా కాదు. సో ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పుడు అనేది వస్తుంది, లేకపోతే రాదుగా. సో మినిమం బేసిక్స్ షుడ్ బి దేర్. సో ఇన్ ఆల్ ది వే, ఒక పక్క పెట్టి ఇంకో పక్క లేకపోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ది సొసైటీ.
ఎందుకంటే మనుషుల యొక్క తత్వ విధానం ఎన్నో విధాలుగా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్నెస్ అనేది కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసే కొన్ని పద్ధతులు చాలా ఎక్సలెంట్. ఎందుకు అన్నదానం అనేది ఎక్సలెంట్, అది అసలు ఊహించినంతగా ఇట్స్ మార్వెలస్. పులివెందుల స్థానిక జెడ్పీటీసీ ఎన్నిక చూసే ఉంటారు. గత 3 రోజులుగా రసాభాస సాగినప్పటికీ నిన్న ఎలక్షన్ అయితే జరిగింది సార్. 2 బూతుల్లో రీపోలింగ్ ఈ రోజు ఉంది, రేపు కౌంటింగ్ ఉండబోతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాము, తర్వాత వైసీపీ అంటున్నారు అక్కడ. మరి ఈసారి కంచుకోట బద్దలవుతుందా? కూటమి బాగా మెజారిటీ ఉంది కాబట్టి, సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నిక కాబట్టి మరి ఎలా ఉండబోతుంది? అక్కడ కూడా జెండా పాతుతుందా కూటమి ప్రభుత్వం? అవ్వచ్చు, ఎందుకంటే మ్యాక్స్ హెల్ప్ చేస్తున్నారు ఎక్కువగా, సో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అవ్వదు అనలేము, అయిపోతుంది అని అనలేము. బేస్డ్ అపాన్ ది యూటిలైజేషన్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండ్ ది ఫార్మినేషన్ ఆఫ్ థింగ్స్, అల్టిమేట్లీ ఇట్ విల్ బి గెట్ డన్. ఇఫ్ నాట్, రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చూసే ఉంటారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన. ఫేక్ ఓట్లు ఒకే అడ్రస్ పైన ఒక 58 ఓట్ల దాకా నమోదైనవి అంటాం. బీహార్ ఎలక్షన్ నిమిత్తం బయటకు వచ్చిన ఈ వివాదాలు దేనికంటారు? ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉంది, నోటీసులు పంపించింది రాహుల్ గాంధీ గారికి. నిజ నిర్ధారణకు ఉంటే ప్రూఫ్లు ఉంటే తీసుకురామంటుంది. ఎలా ఉంది సార్? ఫేక్ చాలా వేగంగా ఉంటుందండి, చెప్పేదానికంటే 10 వేగంగా ఉంటుంది. మంచి చేసే వాళ్ళని కూడా చెడు అంటారు. సార్ చేసే తప్పని యథార్థంగా చెప్తే మంచిది కాదంట్లా, బట్ అసలు ఏమీ లేకుండా అయిపోయింది అంటో చూడకుండా చూసేసారు అంటది ఎంతవరకు కరెక్ట్? వీ షుడ్ బి పర్ఫెక్ట్ వేర్ ఎవర్ వీఆర్, అండ్ టీడీపీలో పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి ఇట్స్ లీడింగ్. రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఎలా ఉంటుంది సార్? ఉచితాలతో పాటు ఒక పక్క పెట్టుబడులు రావాలంటున్నారు. P4 పథకం బాగా హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ పారదర్శకత ఎంతవరకు ఉందో అర్థం కావట్లేదు జనాలకి. మరి ఎన్ఆర్ఐలు వచ్చి దత్తతలు తీసుకోవడం, ఈ పేదరిక నిర్మూలనకు వాళ్ళ వంతు సహాయం అందించడం, ఇవన్నీ జరుగుతాయా రియాలిటీలో, లేదా సినిమాల వరకే పరిమితం? ఎలాంటి అంశాలు? మీరు అడిగేది కరెక్టేనండి, ఎందుకంటే మేజర్గా పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ వీక్ అందరూ ఫుడ్ కోసమే. ఈ ఫుడ్కి వచ్చే ఇన్కమ్స్ ఎన్నో విధాలుగా ఉన్నాయి. మల్టిపుల్ కంపెనీస్ వచ్చి ఒక సపోర్ట్ ఇస్తే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. రాకుండా అవి కావాలి ఇవి కావాలి అంటూ ఇట్స్ నాన్ సెన్స్. సో చాలామంది జాబ్స్ చేయాలి, జాబ్స్ లేక విశాఖపట్నంలో లేవో జాబ్స్, మల్టిపుల్ జాబ్స్ అన్నారు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఎంతవరకు అనేది నాకు క్లారిటీ లేదు. బట్ గోయింగ్ ఆన్, బికాస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ సేయింగ్ లాట్ ఆఫ్ వర్డ్స్, బట్ రిజల్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్లీ అండ్ ఫుల్ఫిల్డ్. సో ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. అందరూ బాగుండాలి అన్న ఆశ మాట బాగానే ఉంది, మరి ఏది క్లారిటీ ఎక్కడ? ఎవరు ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎటుపక్క ఉంటున్నారు? అందరు మాటలు చెప్పుకుని బతుకుతున్నారు, కానీ రియాలిటీలో దిగేవాళ్ళు ఎవరున్నారు? సో వన్ థింగ్ ఈజ్ క్వశ్చనబుల్ ఫర్ ఆల్, నాట్ ఫర్ వన్. అందరూ ఒకటి అనుకుని మనందరం కలిసి నడవాలి, మన దేశాన్ని మనం నిలబెట్టుకోవాలి, అందరికీ ప్రపంచానికి మనం పర్ఫెక్ట్గా ఉన్నామని చూపించుకోవాలి, మాటల్లో కాదు క్రియలో. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, ఏది ఇప్పుడు మొన్న వరద వచ్చింది, వర్షం వచ్చింది, ఆ కృష్ణానది పక్కన ఉన్న వాళ్ళందరూ మునిగిపోయేవాళ్ళు, బట్ అక్కడ పక్కన గోడలు ఉన్నాయి కాబట్టి సేఫ్. సో బికాస్ విచ్ వాస్ బీన్ హ్యాపెండ్, అది చూడగలుగుతున్నారు. అరే అబ్బా ఒకప్పుడు కొట్టుకుపోయే జనాలు చాలా బాగున్నారే, చాలా బాగుంది. వాటర్ ఇట్ మైట్ బి వాస్ హ్యాపెండ్ బై గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీ లైఫ్ ఈజ్ దేర్. ఓకే సార్. అంటే సంవత్సర పరిపాలన పైనే జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గతంలో పోస్ట్ పోన్ అయినప్పటికీ ఆగస్టు 15 ఇక్కడే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఓపెనింగ్ చేస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుంది అంటారు? కొంచెం అమౌంట్లు సేవ్ చేసుకోవచ్చు. ఈ పనుల మీద వెళ్ళేవాళ్ళు, రోజు ఉద్యోగాలు చేసే వాళ్ళకు 3000 ఛార్జీలు అవుతాయి కదా, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది కదండి, బాగానే ఉన్నాయి. ఫంక్షన్లో వదలలేదండి, ఫంక్షన్లు వికలాంగులు, మాటలు రాని వాళ్ళకి, వినపడిన వాళ్ళకి ఫంక్షన్లు, కొత్త ఫంక్షన్లు అయితే వదల్లా. ఇబ్బందిగా ఉందంటారు అది కొంచెం. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి మేడం? కరెంటు బిల్లు బాగానే ఉన్నాయండి, బాగా ఎక్కువగానే ఉన్నాయి. కొత్తగా స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఒప్పుకుంటారా లేకపోతే వద్దా? మనకు తెలియదు. అంటే ఏం లేదు, ఫోన్లో రీఛార్జ్ చేసినట్టే చేసుకోవాలంట. అయితే మేడం ఎలా ఉంది మరి ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు ఉపయోగపడుతుంది? బాగానే ఉపయోగపడుతుందిలేండి, పనులకు వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి. మేడం చెప్పినట్టుగా ఆడబిడ్డ నిధి కూడా చేస్తామంటున్నారు, మహాశక్తి అని పేరు పెట్టారు దానికి. ఎలా ఉండబోతుంది? 1500 చొప్పున సంవత్సరం వారు 18,000 ఇవ్వాలి. అయినా అమలు చేశారా? లేదు మేడం, నెక్స్ట్ ఇదే అంటున్నారు ఉచిత బస్సు తర్వాత. పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు కూడా తెరిచారు కదా. ఎలా అనిపిస్తుంది మరి? అమ్మ తల్లికి వందనం ఏదన్నా డబ్బులు మనవరాళ్ళకి? తెలియదులేండి నాకు అంతగా. చదువుకునే వాళ్ళు అంటే ఫీజు రీయింబర్స్మెంట్లు ఏమైనా పడ్డాయి? తెలియదు. టోటల్గా ఎలా ఉంది? మామూలుగా ఒక సంవత్సరం గడిచింది కదా. తెలియదండి, అంటే మాకైతే ఏం లేదండి, ఫ్రీ ఏం లేవు, పిల్లలు చదువులు అయిపోయినాయి. రేషన్ స్టోర్లో తీసుకుంటున్నారు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఏం లేదు. ఫింగర్ ప్రింట్లు పని చేయకపోవడం అవన్నీ మామూలేండి. ఇంకా ఏంటండి తదుపరి ఎలా ఉంటుంది? గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా అందుకున్నారు? అవన్నీ మనకు తెలియదులేండి, నాకు అంత అర్థం లేదు. చూశారు, ఎలా అనిపిస్తుంది? 14 నెలలు అయింది, ఏమేమి బాగున్నాయి, ఏమేమి స్లోగా అవుతున్నాయి,
సంక్షేమంలో అన్నీ ఇస్తున్నారా, పర్లేదా? అన్నీ ఇస్తాను, పర్వాలేదు. ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. పెన్షన్లు వస్తున్నాయి, పిల్లలకు అమ్మఒళ్ళు వచ్చాయి, తర్వాత ఇంటికాడ మరి కరెంటు బిల్లులు గట్ట మామూలుగా వచ్చేస్తాయి. పెన్షన్ ఫస్ట్ తారీఖు రోజే ఇచ్చేస్తాను, తెల్లారు 6ంటికే ఇచ్చేస్తాను. పర్వాలేదు. ఎన్నాలంటే ఇబ్బంది పడిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇళ్ళకి ఒకవేళ కిందకి దిగలేకపోయినా మరి ఎగలేకపోయినా ఇళ్ళకి వస్తాను, ఇచ్చేస్తాను. ఇవన్నీ రేపు 15వ తారీఖు ఆగస్టు నుంచి కూడా చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? ఎక్కడ దూరాభారాలు వెళ్ళే వాళ్ళకి ఉపయోగమే అంటున్నారు కదా. ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు, ఆర్డినరీ బస్సుల కాడి నుంచి పల్లెవేలుకు కూడా ఎక్కొచ్చు అంటున్నారు, ఆల్ట్రా పల్లెవేలుకు అంటున్నారు. ఎలా ఉంటుంది? ఏమో తర్వాత చూడాలి, మరి ముందు తెలియదు కదా. ముందు అయితే పోయిన తర్వాత ఉపయోగపడదని అప్పుడు తెలియదు, ముందు తెలియదు కదా. ముందు తెలియదు. వెళ్ళే వాళ్ళకి ఒక 3,000 సేవ్ అవుతాయి అంటున్నారు మంత్లీ. రోజుకు 100 రూపాయలు ఉంటుంది కదా మినిమం టికెట్, లేకుండా ఆటోలకి వెళ్ళినా 100 రూపాయలు అవుతున్నాయి కాబట్టి సేవ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం అంటుంది. అవును, ఉద్యోగస్తులకు మట్టుకు ఉపయోగపడుతుంది. మరి మనవరాళ్ళకి ఎవరికన్నా తల్లికి వందనం పడ్డాయా? మనవరాలకు పడ్డాయి, మనవడికి ఇద్దరికి వందనం పడ్డాయి. అమరావతి కూడా అయితే ఉద్యోగాలు అంటున్నారు, రేపు పిల్లలు పెద్దోళ్ళు అయ్యే టయానికి అంతా సెట్ అవుతాయి అంటున్నారు కదా. ఇక్కడే చేసుకోవచ్చు అప్పుడు? ఉంటే చేసుకోవచ్చు. ఏమైంది, ఇప్పుడు చదువుకున్న పిల్లలకే జాబులు లేవని బాధపడతాను. మరి డిగ్రీ చదివి ఉన్నాడు బాబు, జాబ్ లేదని ఉపయోగపడితే బాగుంది. అమరావతి పోలవరం అయితే మంచిదేనంటారు? మరి తొందరగా అయితే మంచిది. చాలా మంది జాబులు లేని వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడుతుంటే పాపం. పనులు దొరుకుతున్నాయా ఈ హయాంలో? కొంచెం మరి అలాగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు బాగానే ఉంటాయి, ఒకప్పుడు బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మొత్తాలు లేవని, ఇసుకలు లేవని పనులకి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతాను. చాలా మంది ఇబ్బందుల్లోనే ఉన్నారు అసలు. అయితే కరెంటు బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? కరెంటు బిల్లు ఇబ్బందులు అంటే కరెంటు బిల్లు మరి ఓడిన దాన్ని బట్టి వస్తున్నాయి. ఏసీలు ఉంటాయి కొంతమందికి, మరి అన్ని మిక్సీలు వేసుకుంటారు, గ్రైండర్లు, మరి అలాంటి ఎక్కువ వస్తాయి. లేదు మామూలుగా అయితే నార్మల్గా వస్తున్నాయి. కానీ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడకుండా అయితే లేరు. బస్సు పథకం అనంతరం కూడా మహిళలకు 18,000 సంవత్సరానికి నెలకు 1,500 ఇవ్వాలి కదా. దాని పేరు మహాశక్తి అని పేరు పెట్టారు. అది కూడా తర్వాత కసరత్తు ఉంటుంది అంటున్నారు. గతంలో పోస్ట్ ఆఫీస్లో కూడా ఖాతాలు తెలిసారు 200 పెట్టి. మరి వీటిల్లో పడతాయి అంటున్నారు. మంచి విధానమేనా? పడితే మంచి విధానమే కదా. మరి ఉపయోగపడతాయి కదా, ఎవరికైనా ఉపయోగపడమే కావాలి. ఇప్పుడు అందరము ఉన్నోళ్ళం లేము, చాలామంది పేదోళ్ళమే ఉన్నాం, జాబులు లేని వాళ్ళు ఉన్నాం. కూలి చేసుకుంటే కూలి ఉంటేనే ఉపయోగపడతాం, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. మరి మంచిదే, దేవుడి దైవాలు పడ్డమే కావాలి. మాజీ ప్రభుత్వాల్లో కూడా పర్లేదా? అప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు, అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ మరి ఇప్పుడే ఇస్తాను, అప్పుడు అలాగే ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి వచ్చి తొందరగా అందుకున్నారు, ఇప్పుడు అందుకుంటున్నారు. అప్పుడు అందుకుండేవాళ్ళు, అప్పుడు వీళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా బాగా ఇస్తాను ఇప్పుడున్న, పర్వాలే. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 14 నెలలు గడుస్తుంది. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీకు ఎలా ఉండబోతుంది? ఏదన్నా ఈ యొక్క ఇన్కమ్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటారు? ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు పెడతాం అనేది శ్రేయస్కరం. అయితే దీనివల్ల కూడా ఆటో కార్మికులు నష్టపోవటం అనేది చాలా జరుగుతుంది. మా ఆటో కార్మిక సోదరులు నష్టపోకుండా ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి మా ఆటో కార్మికులు కూడా ఏదైనా ఒక మంచి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ప్రభుత్వాల్లో 10,000 సహాయం అందుకున్నారు, చాలా మందికి వచ్చినాయి అని చెప్తున్నారు ఆటో కార్మికులు. ఈసారి ఒక 25,000 సహాయం అని చెప్పి క్యాబినెట్లో చర్చిస్తాము, దానిపైన సమీక్ష అంటున్నారు. నిజంగా అందుకునే అవకాశం ఉందంటారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? మా దగ్గర అంటూ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. వారు ఎంత ఇచ్చినా మేము సంతోషంగా తీసుకోవటానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆశిస్తున్నారు. అయితే ఆటో కార్మికులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మంచి చేయాలని ఉన్న ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షేమాలు ఏమన్నా అందుతున్నాయా సార్? ఎందుకంటే ఒక పక్క దీనికి డీజిలే కానివ్వండి, లేకపోతే గ్యాసే కానివ్వండి, ఒక పక్క బయట ఆటోలు వస్తున్నాయి, 2-వీలర్ కాంపిటీషన్ కూడా ఉంది మీకు. సో సంక్షేమ పథకాలన్నా కొంచెం ఉపశమనంగా ఏమైనా ఉన్నాయా ఇంట్లో? సంక్షేమ పథకాలు అనేది మా మదర్కి పింఛన్ అందుతుంది, వెరీ హ్యాపీ మా మదరు. అట్లాగే ప్రతి కార్మికుడు కూడా ఉద్యోగాలు లేక అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ వృత్తి కోసం, వాళ్ళ బ్రతుకుదీరు కోసం. అలాగే జీవిస్తున్న ప్రతి కార్మికుడు కూడా ప్రభుత్వం మంచి సహాయాన్ని అందించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. చూస్తే 14 నెలల పరిపాలన చూశారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలా ఉన్నాయి అంశాలన్నీ? బాగున్నాయి. ప్రస్తుతానికి పర్వాలేదు, పరిపాలన అలాగే ఉంది. వాళ్ళు జనం ప్రజలను మరి అంతమందిని పరిపాలించడం కొంచెం కష్టమే. ఎవరికి అవకాశం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ అభిమానాలు అవన్నీ తీసి పక్కన పెడితే ఒక రకంగా బాగానే ఉంది. ఇంకా నిదానంగా జరుగుతాయని ఆశ ఉంది. సూపర్ 6 ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అన్నీ అవుతున్నాయి అని కొంచెం అవుతుంది, నిదానంగా అవుతుంది. కంగారు పడితే పని అయ్యేది కాదు ఇది. మరి చూసుకోవాలి కదా, వాళ్ళకి మరి ఇది కరెన్సీ ప్రాబ్లం ఉంటుంది అలాంటిది. టీవీలో వార్తల్లో చూశారు సార్, పులివెందుల బాగా రసాభాసగా సాగింది స్థానిక జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక కోసం. మరి మళ్ళీ ఈరోజు 3-14 బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ అంటున్నారు. ఏం సార్ మరి కంచుకోట బద్దలవుతుందా? కూటమి అక్కడ జెండా అది చెప్పలేమండి. ఎలక్షన్ అనేది మనం చెప్పలేదు, తుఫాన్ లాంటిది. అది ఎడు తిరిగి వస్తుందో, ఎవడు వాడిపోతాడు, ఎవడో గెలుస్తాడు, ఎవరు చెప్పలేము. మనది నేను గెలుస్తాను, నాకు గ్యారెంటీ అంటారు, కానీ అది మాత్రం అది తుఫాను. అది ఎవరు గమనించలేరు, ఎవరు సాధ్యపడదు. అది ఓటు బయటకు వచ్చిన తర్వాతే తెలుసుద్ది. ముందు కొంచెం కాకపోతే ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. సరేలేండి, ఏం జరుగుతుంది. అమరావతి పనులు కూడా వేగవంతం చేయమంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? జరుగుతుందండి, నిదానం జరుగుతాయి. మరి అది పెద్ద భారీ ఎత్తున జరగాలి కదా, కొంతకంత కదా గబ్బక్కన అయిపోవడానికి. జరుగుతుందిలేండి, బాగా జరుగుద్ది, పర్వాలేదు. మరి సార్ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? అది ప్రయాణం బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం వీళ్ళు మరి ఆటో కొంచెం అన్నారు. అది కూడా చూసుకుని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తే ఏ బాధ లేదు. న్యాయం జరగాలి ప్రజలకు, ఏమైనా సరే. ఒకరికి అన్యాయం జరిగి ఒకరికి న్యాయం జరిగిన సుఖం ఏముందండి, వాళ్ళు ఉసూరమని ఎడుతూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయ పద్ధతులు చూసేస్తే బాగుంటుంది. కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చూసే ఉంటారు. ఈవీఎం ట్యాంపరింగ్లు, ఓట్ల గురించి చెప్తున్నారు కదా. ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఆధారాలు ఉంటే కొంచెం తీసుకురండి అంటున్నారు వాళ్ళు కూడా. ఎలా ఉంటుంది? బ్యాలెట్ ఓటింగ్ బెస్ట్, ఈవీఎంలే బెస్ట్ అంటే మిషన్లే బెస్ట్? అది ఎలక్షన్ చెప్పలేకపోతున్నాను, అంతుపడతలేదు. మరి బ్యాలెట్ ఈవీఎంఓ ఏది మరి దాని తేడాలు అంటున్నారు. మరి అది ఏమవుద్దో కూడా చెప్పలేము. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు అది మనం చెప్పేదేం కాదు, కానీ అది జరిగే రకంగా జరుగుతూ ఉంటుంది. అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే వీళ్ళు మా అధికారులు అంటే పరిపాలన మీద, పరిపాలించే అధికారులు కానీ, లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ, లేకపోతే కావాలి సెక్యూరిటీ కానీ, వాళ్ళ మీద కొంత ఆధారపడి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.